ఇండియన్ పాలిటీ భారత రాజ్యాంగ వ్యవస్థ అనే టాపిక్లో భాగంగా ఈరోజు మనం రాజ్యాంగంలోని అధికరణల గురించి తెలుసుకుందాం. అందులో యూనియన్ మరియు దాని భూభాగం అనగా యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీ. మొదటి అధికరణ యూనియన్ యొక్క పేరు మరియు భూభాగం. రెండవ అధికరణ నూతన రాష్ట్రాలను చేర్చుకొనుట మరియు స్థాపించడం. అదేవిధంగా 2A సిక్కింను భారతదేశంలో విలీనం చేయడం, దీనిని తొలగించబడింది. అదేవిధంగా మూడవ అధికరణ నూతన రాష్ట్రాల ఏర్పాటు మరియు వీటి భౌగోళిక ప్రాంతాలు, సరిహద్దుల మార్పు లేదా ప్రస్తుతం ఉన్న రాష్ట్రాల పేర్లను మార్చడం. అంటే భారతదేశంలో ఏవైనా రాష్ట్రాలను కొత్తగా ఏర్పాటు చేయడం కానీ లేదా సరిహద్దుల మార్పు కానీ ఈ అధికరణ ద్వారా చేయడం జరుగుతుంది. అదేవిధంగా 4వ అధికరణ 2 మరియు 3 ప్రకరణల కింద చేయబడిన శాసనాలు, 1 మరియు 4వ షెడ్యూల్ల సవరణకు మరియు అనుబంధ ఆకస్మిక మరియు పర్యవసాన వ్యవహారాలకు అనుగుణంగా చూడడం. అంటే 2 మరియు 3 ప్రకరణల కింద చేయబడిన శాసనాలు మొదటి మరియు 4వ షెడ్యూల్ల సవరణకు ఈ యొక్క అధికరణ అనేది ఉపయోగపడుతుంది. ఈ అధికరణ ద్వారా 2 మరియు 3 ప్రకరణల కింద చేయబడిన శాసనాలను సవరించడం జరుగుతుంది. ఈ విధంగా మనం ఈ టాపిక్లో యూనియన్ మరియు దాని భూభాగం అనగా యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీ గురించి చర్చించడం జరిగింది.